హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సంజయ్ రాజ్ 360. ఎంఆర్కే టాకీస్ ఇద్దరు కొలాబరేట్ ఇన్స్టాగ్రామ్లో నియర్ బై 2 లక్షల ఫాలోవర్లు ఉన్న హాయ్ అండి. హాయ్ అండి. ఒకసారి మా వ్యూవర్స్కి హాయ్ చెప్పండి. హాయ్ అండి. హాయ్ అండి. వేలంగిని గారికి నియర్ బై 2 లక్షల మంది ఫాలోవర్లు అయితే ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో, అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో తన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎలా వేయాలనిపించింది, తనకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా, మరిన్ని విషయాలు ఈ వీడియోలో మీకు అడిగి. సో మీకు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది ఫాలోవర్స్ వస్తారని మీరు ఊహించారా అసలు? అసలు ఊహించలేదు. సో మీకు డాన్స్ వేయాలి, రీల్స్ చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచి ఉంది? సో మీ డాన్స్ చూసి 2 లక్షల మంది ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో వచ్చారు. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టం అండి. కానీ బయట ఇప్పుడు ఎవరైనా ఇట్లా మా ఊరి సైడ్ పల్లెటూరు కదా, ఆ ఊరి సైడ్ కొంచెం టేస్ట్ మీద ఇట్లా పోకరాలు అవన్నీ అవుతుంటాయి కదా. ఆ టైంలో నేను కొంచెం కొంచెం అది కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, ఆ టైంలో వాళ్ళ దగ్గర నేను వేసేదాన్ని. వేసి ఆ తర్వాత అలాగలా కొంచెం అక్కడిక్కడ మా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డ్యాన్స్ చేసినప్పుడు "నువ్వు బాగా వేస్తావే, నువ్వు టాలెంట్ ఉంది, నువ్వు బాగా వేస్తావు" అని వాళ్ళు చెప్పేవారు. దాన్ని బట్టి నేను ఒకటి అకౌంట్ క్రియేట్ చేసుకొని నేను నా పిల్లలు స్టార్ట్ చేశారు అది అకౌంట్. పిల్లలు అది చేసిన తర్వాత నేను చేయడం మొదలు పెట్టాను. అసలు మీకు ఇన్స్టాగ్రామ్ రీల్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? నాకు చిన్నప్పటి నుండి ఇంట్రెస్ట్ ఉంది, కానీ మా అమ్మ వాళ్ళు సపోర్ట్ లేదు. అప్పుడు సపోర్ట్ లేక నేను చేయలేదు. తర్వాత నాకు చేయాలనిపించినప్పుడు కానీ చాలా మంది ఎన్ని అన్నారు, కానీ అసలు మా ఆయన గట్రా సపోర్ట్ ఇచ్చి, మా ఆయన కూడా అప్పుడప్పుడు చాలా బయట ఎట్లా ఉంటారు జనాలు, ఇట్లా కొంచెం డ్రింక్ చేసినప్పుడు అట్లా నీ భార్య నెగిటివ్ ఎట్లాగా ఇంత కామెంట్లు వస్తాయి, ఇదంటే ఎట్లా అవసరమా, ఎందుకు అసలు నీ భార్యకి నువ్వు చెప్పలేవా, అది నేను రెచ్చగొట్టి ఇంటికి వచ్చి అసలు ఇంట్లో అప్పుడప్పుడు గొడవలు అయ్యాయి. కానీ నేను రిక్వెస్ట్ చేసుకునేదాన్ని, మాయ నీ భార్య తప్పు చేస్తేనే నువ్వు ఏదైనా నీ భార్య తప్పు చేయకన్నా నువ్వు చెప్పినట్టు వింటుందా లేదా, మన ఇద్దరం ఒక మాట అయితేనే మనం ఏదైనా చేయగలం, ఎంతవరకు వెళ్ళగలం. వాళ్ళ మాట వీళ్ళ మాట వింటే మనం ముందుకు వెళ్ళలేము, చేయలేము, బతకలేము కూడా. మనం ఒక కాలు మీద నిలబెట్టమనుకో, మన కాలు దగ్గర ఎవరేమి వస్తారు. మీ ఊరు ఏ ఊరు? మాదైతే ఆంధ్ర. ఆంధ్రాలో ఎక్కడ? వైజాగ్ సైడ్. బొబ్బులు తెలుసా? బొబ్బుల దగ్గర కొంచెం పల్లెటూరు మాది. సో మీ అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారు బేసిక్ గా? పొలం పని అంటే మీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు? అయితే 17వ సంవత్సరం నడుస్తుంది. హైదరాబాద్ వచ్చి ఎన్ని సంవత్సరాలు? హైదరాబాద్ వచ్చి అయితే ఇప్పుడు 11వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ లో మీరు ఏం చేస్తుంటారు? బయట ఆఫీస్ లో పని చేస్తాను. సో మీ హస్బెండ్ ఏం చేస్తాం? మా ఆయన కొబ్బరి బొండాలండి. పొద్దున్న లేసి 10కి వెళ్తాడు, మళ్ళీ నైట్ 10:30 అట్లా వస్తాడు ఇంటికి. మీరు రెంటెడ్ హౌస్ ఓన్ హౌస్? ఇక్కడ రెంటే. ఎంత కడతారు రెంట్? 5,000. ఆయన జాబ్ చేస్తాను, ఆయన కొబ్బరి బొండలు కొడతాను, నేను కూడా వెళ్తాను కదా. ఇంకిద్దరం ఇంట్లో అటు చూసి ఇటు చూసి పిల్లలు ఫీజులు, రూమ్ రెంట్, ఇంట్లో తినడానికి అన్ని. పిల్లలు ఏం చదువుతారు? పెద్దోడైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్, చిన్నోడైతే 10కి వెళ్తాడు. సో మీకు ఇన్స్టాగ్రామ్ లో 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు ఇప్పటి వరకు. ఈ ఇన్స్టాగ్రామ్ నుంచి మీరు ఎంత సంపాదించారు ఇప్పటి వరకు? మీకు ఏమైనా పెయిడ్ ప్రమోషన్స్, ఏమైనా కంపెనీలు ఆఫర్ ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగానే ఏమొచ్చినా నేను చేస్తాను. ప్రమోషన్స్ అయినా
ఫోక్ సాంగ్స్ అయినా ఏదైనా షార్ట్ ఫిల్మ్ అయినా ఏవైనా నేను చేయడానికి నేను రెడీగానే ఉన్నాను. ఫోక్ సాంగ్స్ కానీ, సీరియల్స్ కానీ, షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏదైనా అవకాశం ఇస్తే మీకు నటించాలని ఉందా? నటిస్తాను. నాకు ఎందులో అవకాశం ఉంది నేను నటించడానికి రెడీగా ఉన్నాను. మీరు ఇప్పటివరకు ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ, సీరియల్ కానీ నటించారా? ఫోక్ సాంగ్స్ కానీ? లేదు, ఇప్పుడు వరకు అయితే లేదు, చేయలేదు. అవకాశం కోసం ఎదురు చూస్తుంది. మీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కోసం, మా యూట్యూబ్ ప్రేక్షకుల కోసం మీ టాలెంట్ ఒకసారి డాన్స్ చేసి చూపించండి. డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఒకసారి ప్రేక్షకులకు చూపించండి. నిజంగా మీరు డాన్స్ చాలా బాగా చేశారండి. నేనైతే షాక్ అయ్యాను. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. వేలాంజలి గారు, మీరు ఇన్స్టాలో ఎంతమందిని ఎంటర్టైన్మెంట్ చేస్తారు, నవ్విస్తారు. సో మీ జీవితంలో ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేశారా? చేశానండి, చాలా చేశాను. నేను ఈ టైంలో ఇలా ఉన్నానంటే అది మా ఆయనది నాది రెండు చేతులు కలిపితేనే మేము ఇట్లా ఉన్నాం. చాలా అంటే ఒకప్పుడు అసలు తినడానికి కూడా ఉండేది. అసలు పిల్లలు చిన్నవాళ్ళు చాలా అంటే చాలా అసలు ఇప్పుడు కూడా ఒక్కోసారి అసలు కానీ దేవుడు ఎప్పుడు ఏ అవకాశం ఏదొచ్చినా చెయ్యాలి. కానీ అందరి నోరు నేను ఊహించాలి. కానీ మా కాలు మీద నేను ఇంకా నిలబడాలి. నాకు ఒక్క డ్రీమ్ ఇక్కడ ఏదో ఒకటి నేను కొనాలి. పిల్లలు మంచి భవిష్యత్తులో మేము ఉంచాలి. వాళ్ళ కోసమే నేను ఎంత నేను కష్టపడినా ఏం చేసినా ఏదైనా నేను వాళ్ళ కోసమే. సొసైటీలో చాలా మటుకు ఆడవాళ్ళకి ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి స్కూలు, కాలేజీ, పెళ్లి, జీవితం, పిల్లలు. సో మీరు అవన్నీ దాటుకొని ఇంతవరకు వచ్చి ధైర్యంగా సొసైటీలో అందరి ముందు ఇలా రీల్స్ కానీ నటించాలి, డాన్స్ చేయాలన్న ఆసక్తి మీలో ఉన్నందుకు చాలా అంటే మెచ్చుకోవాల్సిన విషయం. ఎంతోమంది ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ కళల్ని ఎట్లా అంటే నెరవేర్చుకోలేని పరిస్థితి. ఎన్నో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఆడవాళ్ళకి. సో మీరు ఇలా ధైర్యంగా ముందుకొచ్చి చేస్తున్నారంటే చాలా అంటే మెచ్చుకోవాల్సిన విషయం. థ్యాంక్స్ అండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీలాంటి వారు మరిన్ని మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకెవరైనా వాళ్ళ యొక్క కళలు, వాళ్ళకున్న ఆసక్తి ఉంటే నెరవేర్చుకుంటారని ఆశిస్తున్నాం. నన్ను మీరు ఇట్లా అర్థం చేసుకున్నాను, చాలా థ్యాంక్స్ అండి. నాలా కూడా చాలా మంది ఫ్యామిలీలో ఇంట్లో వాళ్ళ భార్యలకి వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంకా ముందుకెళ్తారు. మీరు ఈ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. మన ఛానల్ని ఈ సంజయ్ రాజ్ 360 మార్కెట్ టాకీస్ అయితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీలయ్య గారిని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. వీళ్ళకి కూడా బాగా మంచిగా సపోర్ట్ చేయండి. వీళ్ళకి కూడా మంచి ఫాలోవర్స్ పెరగాలి, మంచిగా సపోర్ట్ చేయాలి. ఓకేనా? నాకు కూడా మీరు సపోర్ట్ చేయండి. మార్కెట్ టాకీస్ ఫాలోవర్స్కి సంజయ్ రాజ్ 360 వీలయ్య గారు, మీరు మాకు ఈ టైం కేటాయించి మా ఇంటర్వ్యూకి ఇచ్చినందుకు మీకు మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.